హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కుండబతిని. శ్రీమాత్రే నమః. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. లాస్ట్ వీడియోలో వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్ అండ్ డిఐవై బ్యాక్డ్రాప్ అన్ని చూసాం కదా. సో ఈ వీడియోలో పూజ ఎలా చేసుకుంటామో చూద్దాం. నేనైతే ఈ బ్యూటిఫుల్ ఎల్లో పట్టు శారీ కట్టుకుంటున్నాను అండ్ బ్లౌజ్ అయితే కొంచెం వేరే పింక్ కలర్ది పేర్ చేశాను అనమాట. అన్ని పనులు అయిపోయినాయి. మా చిన్నారికి కూడా స్నానం పోసి రెడీ చేసి పడుకోబెట్టిన. ఇప్పుడైతే నేను రెడీ అయ్యి పూజ మెల్లిగా చేసుకుంటాను, పడుకుంది కాబట్టి. అది పడుకోకపోతే నాకు కష్టం అవుతుంది. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళాడు, లేడు. ఒక్కదాన్ని పట్టుకొని ఇంత చేయడం చాలా కష్టం అయిపోయింది అనమాట. సో చూద్దాం ఎట్లా జరుగుతుందో. సింపుల్గా ఇలా రెడీ అయ్యాను. నా శారీ చూపిస్తాను. అసలు కాళ్ళకి పసుపు ఎందుకు పెట్టుకుంటారు? చిన్నప్పుడు అయితే కాళ్ళకి సరిగా పసుపు పెట్టకపోతే పిల్లలు పుట్టేటప్పుడు సరిగా పుట్టరు అలా ఇలా అని అంటుండే. అదంతా కాదు. పసుపు కాళ్ళకి పెట్టుకుంటే యాంటీబయోటిక్స్ మరియు అమ్మవారికి ఇష్టం కాబట్టి పెట్టుకుంటారు. సో మా అమ్మని ఫోన్ చేసి అడిగాను ఎలా చేసుకోవాలి ఏంటి అని. నాకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకున్నాను పంతుల దగ్గర. సో ఇలా పసుపు నా దగ్గర రూపు లేదు కాబట్టి పసుపు తాడు కట్టానన్నమాట. వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారో నేనైతే సింపుల్గా ఒక స్టోరీ చెప్తాను. బుక్లో ఉంటుంది, అది చదవని వాళ్ళకి ఇదైతే అర్థమవుతుంది అనమాట. పూర్వంలో మగధ దేశంలో చారుమతి అనే ఒక పతివ్రత ఉండేది. తను చాలా సున్నితమైన మనసు కలదన్నమాట. ఒకరోజు తన కలలో లక్ష్మీదేవి కనిపించింది. శ్రావణ మాసంలో ఫ్రైడే రోజు నా పూజ చేస్తే మీకంతా మంచి జరుగుతుంది, మీ ఫ్యామిలీకి మనీ వస్తాయి, హెల్త్ బాగుంటుంది, అన్ని బాగుంటుంది అని చెప్తుంది అనమాట. నేనైతే ఇక్కడ 9 ముడ్లు వేసానమాట ఫ్లవర్స్ తో. అమ్మవారికి ఒకటి, నాకొకటి అయితే తోరణం చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ స్టోరీకి వస్తే, అలానే మ్యారీడ్ ఉమెన్స్ కానీ ఏ అమ్మాయి అయినా కానీ ఇలా అమ్మవారిని మొక్కుకొని ఫ్రైడే రోజు పూజ కనుక చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. వాళ్ళు ఏది మొక్కుకుంటే అదనమాట. సో ఇంటికి వచ్చిన గెస్ట్ అందరికీ మనం పసుపు బొట్టు ఇస్తాం కదా, వాళ్ళందరినీ అమ్మవారితో ట్రీట్ చేస్తాం కాబట్టి పసుపు బొట్టు ఇస్తాము. ఆ పసుపు కూడా మనం కాళ్ళకు పెట్టడం వల్ల పాజిటివిటీ అనేది వస్తుంది అనమాట. మళ్ళీ మనం నుదుటన కూడా పెడతాము. అలా నుదుటన పెడితే హస్బెండ్ 100 ఏళ్ళు బాగుంటారని చెప్పి అదొక ఆస్పీషియస్ నమ్మకం అనమాట. ఇక్కడైతే నేను పంతులు గారు చెప్పినట్టు కంప్లీట్ పూజ అయితే మనశ్శాంతిగా చేసుకున్నాను. పీస్ఫుల్నెస్ కూడా ఉండాలి మనం పూజ చేసేటప్పుడు, అప్పుడే పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. సో నేను మొత్తం పని చేసుకొని అన్నీ రెడీ చేసుకొని పూజ స్టార్ట్ చేసినాక మా ఇంటి ముందు ఆంటీ ఉంటారు, తను నాకు అమ్మతో సమానం అనమాట. తననైతే పిలిచాను. సో ఇక్కడైతే తాంబూలానికి అన్ని రెడీ చేసుకుంటున్నాను. నేనైతే తాంబూలము మనకి తోచినంతలో ఇవ్వచ్చు, ఇలా గ్రాండ్గా. నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా ప్లేట్స్ కొన్నాను. ఇంతకు ముందైతే తమలపాకు అలానే ఇచ్చేదాన్ని. ఇప్పుడు కూడా అంతే. ఆ ప్లేట్లో జాకెట్ ముక్క, 2 అరటి పండ్లు, తమలపాకులు, గాజులు, బొట్టు, కుంకుమ, పసుపు, వక్క. ఇంకేం కావాలి నీకు? శనిగలు ఇంకా ప్రసాదం పెట్టిచ్చానమాట. తాంబూలం ఎందుకు ఇస్తామంటే ఇది కూడా పాజిటివిటీ కోసమే. ఇంటికి వచ్చిన గెస్ట్తో మనము బ్లెస్సింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నట్టు, మనం వాళ్ళని అమ్మవారితో ట్రీట్ చేస్తాం కాబట్టి మనము ఈ తాంబూలము అమ్మవారికే ఇచ్చినట్టు అనమాట. మనం పూజ చేసేటప్పుడు కూడా ఫస్ట్ తాంబూలం అమ్మవారికే పెడతాం కాబట్టి ఎందుకు పెడతామంటే అంత శుభమే జరగాలి అని చెప్పి. నేనైతే తాంబూలం కోసం ఒక 15 మెంబర్స్ని పిలిచాను. వీళ్ళందరిలో ఒక్కరు కూడా తెలంగాణ నుంచి లేరు. అయితే ఒక్క ఆమె ఆంధ్ర, మిగతా అందరు కర్ణాటక, తమిళనాడు, అట్లా చాలా గోవా క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. అయినా నేను పిలవడంతో నా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి వచ్చారనమాట. వాళ్ళకి ఇది డిఫరెంట్ ట్రెడిషనే, కానీ మన ట్రెడిషన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేసి నేను చెప్పినట్టు వాళ్ళు చేశారనమాట. కాళ్ళకి పసుపు రాసుకోవడము, బొట్టు పెట్టుకోవడము, గంధం పెట్టుకోవడము, అదంతా. మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, మన నోరు మన దగ్గర పెట్టుకుంటే మనం అనుకునేది ఎదుటి వాళ్ళకి తెలియదు అని చెప్పి. అదే మనం పిలవద్దు, వాళ్ళు ఎవరు మనకు తెలియదంటే, ఇప్పుడు నాకు పసుబొట్టుకు ఎవ్వరు రాకపోదురు, కానీ నేను వెళ్ళి పిలిస్తే వాళ్ళు వచ్చారు.
అమ్మ మార్నింగ్ నుంచి దీంతో పొట్టక్కతోటి అల్లరి నెంబర్ 1 అల్లరి సతాయిస్తుంది వాళ్ళు ఎందుకో. అయినా ప్రశాంతంగా పూజ అయిపోయింది, అన్నీ మంచిగా అయిపోయినాయి, పసగొట్టు అన్నీ మంచిగా అయిపోయినాయి. ఆగు, ఇక్కడ నుంచి చెప్పు, ఏం చెప్తావు? సో తిను శ్రావణి అని మా ఇంటి పక్కన ఉంటుండే, ఇప్పుడు వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారని వెళ్ళిపోయారు. సో వీళ్ళిద్దరు అన్నలు అనమాట. దానికి ఎంత బాగా చూసుకుంటారో చెర్రీని అయితే. సో వాళ్ళ ఇంటికి పసుపు బొట్టుకు వెళ్తే దీనికి వాళ్ళ మమ్మీ ఏం చేస్తే అది వాళ్ళిద్దరు అన్నలకు చేస్తుంది అనమాట. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.